Professor of History, Usmania University. Today our class is on IGNOU 132 serial. Our class is on social structure, gender relations, social structure of the medieval India, early medieval India from 700 to 1200. ఈ మధ్యకాలంలో సోషల్ స్ట్రక్చరు ఇండియాలో ఎలా ఉంది, సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, సోషల్ స్ట్రక్చర్. మరి ఇంకా అది కాకుండా ఇంకా మరి జెండర్ రిలేషన్ అంటే మెన్ ఉమెన్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది ఆ కాలంలో. ఇప్పుడు 700 నుంచి క్రీస్తు శకము 700 నుంచి 1200 మధ్యలో ఉన్నటువంటి మరి సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఎలా ఉన్నది, మరి ఈ మధ్యకాలంలో జెండర్ రిలేషన్ మెన్ ఉమెన్ మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంది, ఎలాంటి రిలేషన్, ఎలాంటి హక్కులు ఉమెన్కు ఉన్నాయి, ఎలాంటి హక్కులు మరి మేల్కు ఉన్నాయి, మేల్ రైట్స్ తేడా ఏమిటి, ఈ వ్యవస్థ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఎర్లీ మిడివల్ ఇండియా ఇన్ బిట్వీన్ 700 to 1200 మధ్యలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఏంటంటే, ఈ కాలంలో సామాజిక వ్యవస్థ అనేది ఒక స్థిరంగా లేదు, ట్రాన్స్ఫర్మేటివ్ స్థితిలో ఉందంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతూ వస్తుంది. ఏన్షియంట్ స్థితి నుంచి మిడివల్ స్థితికి మారుతూ వస్తుంది. దాంట్లో మార్పు గల ముఖ్యమైన కారణం ఏంటంటే, సామాజిక వ్యవస్థ ముఖ్యమైన కారణం ఆర్థిక కారణాలు. ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం వచ్చింది, ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్, ఫ్యూడల్ వ్యవస్థ, చిన్న చిన్న రాజ్యాలు, పొలిటికల్ స్ట్రక్చర్, చిన్న చిన్న రాజ్యాలు తమ మధ్యలో ఊరికి ఎప్పుడు యుద్ధాలు, మరి భూమి అనేది, ల్యాండ్ అనేది అందరికీ ఒక మరి ఎకానమీలో ముఖ్యమైన సోర్సు. ఈ పీరియడ్ లో భూమిలో భూమి ఆధిపత్యం మీద మార్పులు వస్తున్నాయి. కాబట్టి సామాజిక వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి. భూమి ఆధిపత్యంలో అంటే ఎకనామిక్ స్టేటస్ మారుతున్నప్పుడు సోషల్ స్టేటస్ కూడా మారుతుంది. అది కామన్ ఎక్కడైనా. సో ఆ విధంగా మరి ఈ పీరియడ్ ఏమన్నారంటే సోషల్ ట్రాన్స్ఫర్మేటివ్, సామాజిక వ్యవస్థ మార్పు చెందేటువంటి కాలం. ఎలాంటి మార్పులు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది మనం ఇక్కడ ఈ సామాజిక వ్యవస్థలో గురించి మార్పులు. సామాజిక వ్యవస్థలో ముఖ్యమైన మార్పులు ఎందుకు వచ్చినాయంటే, భూమికి సమాజానికి ఉన్న మధ్య సంబంధాలతోటి ఫ్యూడలిజం వ్యవస్థ రావడంతో, ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్, భూములు దానాలు ఇవ్వడంతో ఈ సామాజిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఆ సామాజిక వ్యవస్థలో మార్పులే రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు దారితీసినాయి. సో ఈ విధంగా సమాజంలో ఏమి మార్పులు వచ్చినాయి, భూమి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేటివ్ ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, భూస్వామ్య వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మార్పు చెందుతున్నదో, ట్రాన్స్ఫర్మేటివ్ పీరియడ్ లో ఉన్నదో, సామాజిక వ్యవస్థ కూడా ట్రాన్స్ఫర్మేటివ్, స్థిరంగా లేదు, ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ లో ఉంది సామాజిక వ్యవస్థ. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ లో ఎవరు మొట్టమొదటి వాళ్ళంటే, ఏన్షియంట్ పీరియడ్ లో మరి మొదటి కాలంలో, మొదటి హిస్టారికల్ పీరియడ్ లో వర్ణా సిస్టమ్ ఉండేది. వర్ణా సిస్టమ్ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాలు ఉండేవి. మరి ఇప్పుడు ఈ 4 వర్ణ సిస్టము ఎర్లీ మిడివల్ ఇండియా పీరియడ్ వచ్చే వరకు, అంటే 700 పీరియడ్ వచ్చే వరకు ఈ వర్ణ సిస్టమ్ లో మార్పులు వచ్చినాయి. యజ్ఞయాగ బ్రాహ్మణిక్ రిలీజన్ లో మార్పులు వచ్చి పురాణిక్ రిలీజన్ వచ్చింది. పురాణిక్ రిలీజన్
నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే త్రిమూర్తుల అవతారాలు వచ్చి భక్తి కళ్ళు వచ్చింది ఈ పీరియడ్లో. సో ఆ విధంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి, మతములలో కూడా మార్పులు వచ్చినాయి. కాబట్టి సోషల్ స్టేటస్ లో కూడా మార్పులు వచ్చినాయి. ఇంకోటి ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ లో కూడా మరి చాలా పెను మార్పులు వచ్చినాయి. మొట్టమొదటి ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ ఎవరికి ఇచ్చారంటే బ్రాహ్మణులకు ఇచ్చారు. తర్వాత బ్రాహ్మణుల తర్వాత ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. ఎవరి రాజులకు ఎవరైతే సహాయపడతారో ఆ రాజులకు, సామంత రాజులకు సహాయపడే వాళ్ళందరికీ, మిలిటరీ జనరల్స్ అందరికీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాల్పంచుకునే వాళ్ళందరికీ కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ల్యాండ్ గ్రాంట్స్ ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెట్టారో ల్యాండ్ గ్రాంట్స్ పొందిన వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ గా మారారు. ల్యాండ్ లార్డ్స్, దట్ ఈస్ కాల్డ్ రైజ్ ఆఫ్ ఫెడరలిజం, ల్యాండ్ లార్డిజం. ఆ విధంగా బ్రాహ్మణులు కూడా ల్యాండ్ లార్డ్స్ గా మారారు. మరి బ్రాహ్మణులు కూడా ల్యాండ్ లార్డ్స్ గా మారినటువంటి బ్రాహ్మణులు కూడా వివిధ వర్గాలు వచ్చినాయి. ఇంతకుముందు ఉన్నటువంటి వేదిక కాలంలో ఉన్నటువంటి యజ్ఞయాగ రిలీజన్ పోయి భక్తి రిలీజన్ వచ్చినారు. కాబట్టి ఈ బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వేదాలను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ద్వివేదులని, త్రివేదులని, మరి చతుర్వేదాలు చదువుకున్నారని, మరి ఇంకా ఈ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులు బ్రహ్మదేయ విలేజ్ పొందారు, అగ్రహాల విలేజ్ పొందారు. అంటే బ్రహ్మదేయ విలేజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణులకి ఇవ్వడం, మరి అగ్రహారం అంటే ఒక మొత్తం విలేజ్ మొత్తం బ్రాహ్మణులకి ఇవ్వడం. ఈ విధంగా బ్రాహ్మణులు భూస్వాములుగా మారారు. భూస్వాములుగా మారి బ్రాహ్మణులు ఇచ్చినటువంటి దానాలను కల్టివేట్ చేయడం మొదలు పెట్టారు. ఎవరితోటి? శూద్రులతోటి, మరి లేబర్ తోటి కల్టివేట్ చేయడంతో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది. మరి ఈ యొక్క బ్రాహ్మణులకు భూదానాలు ఇవ్వడం కాకుండా ఆ భూమి మీద హక్కులు కూడా కల్పించారు. ఏం హక్కులు? ఆ బ్రాహ్మణులుగా ఇచ్చినటువంటి దానాల మీద మరి ఆ పరిపాలనాధికారం కూడా వాళ్ళకి హక్కులు, ట్యాక్స్ కలెక్షన్ కూడా వాళ్ళకి, ట్యాక్స్ అంటే వాళ్ళే అన్ని హక్కులు అనుభవించడం. ఆ విధంగా బ్రాహ్మణులు ల్యాండ్ లార్డ్స్ అయినారు. ఎక్కడెక్కడ పనిచేసే బ్రాహ్మణులు అంటే టెంపుల్స్ లో పనిచేసే వాళ్ళు టెంపుల్స్ కి ఇచ్చారు కాబట్టి టెంపుల్ ల్యాండ్స్. భగవంతుడు భూస్వామి అయినాడు. భగవంతుని కమిటీ ఏదైతే భగవంతుని టెంపుల్ ల్యాండ్స్ మెయింటైన్ చేసే కమిటీ వాళ్ళు కూడా అన్ని వసతులు పొందారు కాబట్టి వాళ్ళు కూడా భూస్వాములు అయినారు. ఈ విధంగా బ్రాహ్మణులు భూస్వాములైనారు ఈ కాలంలో. ఆ విధంగా బ్రాహ్మణుల్లో కూడా వాళ్ళ యొక్క వృత్తులను బట్టి వాళ్ళు కూడా వర్గాలుగా తయారయ్యారు. వర్గాలంటే బ్రాహ్మణులు మరి ఈ యొక్క పూజా పునస్కారాలు చేసి వైదిక మత ప్రీస్ట్లీ క్లాస్ అనేది ఒక బ్రాహ్మణ వర్గం. అలా కాకుండా బ్రాహ్మణులు కొంతమంది ల్యాండ్ లార్డ్స్ గా ఉన్నారు, భూములు అనుభవిస్తున్నారు, మరి పరిపాలనలో ఉన్నారు. సో ఆ విధంగా అది ఒక వర్గం. బ్రాహ్మణులలో కూడా వర్గాలుగా తయారైంది. దేని బట్టి? వాళ్ళ స్టేటస్ ని బట్టి వర్గాలు, భూములు, వాళ్ళకున్న క్షమతాలు, మరి ఆర్థిక వనరులను బట్టి, మరి వాళ్ళ యొక్క వృత్తులను బట్టి కూడా బ్రాహ్మణులు కూడా వర్గాలుగా వచ్చినారు. మరి ఈ విధంగా ఒక బ్రాహ్మణులంతా ఒకే కుటుంబం కాదు. ప్రీస్ట్లీ క్లాస్ వేరు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు వేరు, మరి అడ్మినిస్ట్రేషన్ సహాయపడేటువంటి వాళ్ళు వేరు, మరి ఇంకా రకరకాలుగా రాజులను పొగుడుతూ భూదానాలు పొందేటువంటి ఈ బ్రాహ్మణులు వేరు వేరు వర్గాలుగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, అంటే వాళ్ళు చదువుకున్నటువంటి 2 వేదాలు చదివారా, 1 వేదం చదివారా, 4 వేదాలు ఆ యొక్క దాన్ని బట్టి కూడా వాళ్ళల్లో చతుర్వేదులు, త్రివేదులు అనేటువంటి వర్గాలు బయలుదేరి. ఈ విధంగా బ్రాహ్మణులు కూడా మరి అంతస్తుల వారి బ్రాహ్మణ వర్గం బయలుదేరింది. హైరార్కీ సిస్టమ్ వితిన్ ది బ్రాహ్మణుల్లో కూడా హైరార్కీ సిస్టమ్ వాళ్ళల్లో కూడా తారతమ్యాలు వచ్చినాయి. ఆ విధంగా బ్రాహ్మణులు ల్యాండ్ లార్డ్స్ గా వచ్చినారు. ల్యాండ్ లార్డ్స్ గా వచ్చినటువంటి బ్రాహ్మణులు
క్షత్రియుల దగ్గర నుంచి వివిధ రకాల యొక్క భూములు పొందారు, ఎగ్జామ్షన్స్ పొందారు, ట్యాక్స్ నుంచి అన్ని వీళ్ళకు ఫ్రీగానే వస్తాయి, ఏ ట్యాక్స్ పై చెల్లించడానికి లేదు కాబట్టి వీళ్ళు భూస్వాములే కాకుండా భూస్వాములుగా మారడమే కాకుండా వీళ్ళు క్షత్రియులను అంటే రూలింగ్ ఫ్యామిలీస్ ను వాళ్ళు ట్రైబల్స్ నుంచి రాని, రాజపుత్రుల నుంచి రాని, వాళ్ళు శూద్రాల నుంచి రాని కూడా వాళ్ళందరినీ రాజులుగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ రాజరిక వ్యవస్థలో కూడా రాజులలో కూడా వివిధ వర్గాలు వచ్చిన రాజపుత్రులు, ఫర్ ఎగ్జాంపుల్ రాజపుత్రులు 36 కులాలు ఉన్నాయి. రాజపుత్రులు 36 లిస్టులు, 36 మంది క్లాన్స్ ఉన్నారు రాజపుత్రులు. రాజపుత్రులందరూ ఒకే వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళల్లో ఎక్కడి నుంచి వచ్చిన రాజపుత్రులు ఊనులే దండయాత్రల్లో వచ్చి ఊనులే రాజపుత్రులుగా మారినని మధ్యయుగంలో రాజపుత్రులు 36 వర్గాలుగా విభజించబడ్డారు. అంటే క్షత్రియులు అయిన రాజపుత్రులు 36 వర్గాలుగా ఉన్నారు. రాజు యొక్క పుత్రులు, రాజపుత్రులు. ఈ ఊనులు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు ఊనులు అని ఒక వర్గం. ఇక్కడ మరి ఈ యొక్క లోకల్ రూలింగ్ ఫ్యామిలీ ఫ్యూడటరీస్ నుంచి వచ్చారు, అంటే సామంతుల నుంచి వచ్చారని ఒక వాదన. మొత్తం మీద ఈ రాజపుత్రులు అనేది 36 కులాలుగా విభజించారు, క్లాన్స్ విభజించబడ్డారు. మరి వీటన్నిటి సోర్సెస్ ఉన్నాయి. మనం సోర్సెస్ మొట్టమొదటి డిస్కస్ చేయాల్సిన సోర్సెస్ ఏంటంటే ఈ అన్నిటికీ సామాజిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు సోర్సెస్ ఏంటంటే ఆ కాలం నాటి రచనలు. ఆ కాలం నాటి రచనలు ఏంటి అంటే బాణపట్టు నరసి చరిత్ర, కలహానుని రాజతరంగిణి, మరి ఇంకా ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క రచనలు ఏవి ఆయియాన్ రచనలు, యువాన్ సింగ్ రచనలు, ఇచ్చింగ్ రచనలు, మరి అరబ్బులు వచ్చినారు, సులేమాన్ వచ్చినాడు, మరి ఇంకా మరి సిద్ధికి ముస్లింలు వచ్చినారు రచనలు, వాళ్ళ రచనలు. తర్వాత ఈ యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, మనుస్మృతి, మైతాక్షరి, ఇలాంటి ఒక లా బుక్స్ కూడా వీటన్నిటికీ కలహాను రాజతరంగిణి, కాశ్మీర్ చరిత్ర, మరి ఇలాంటి యొక్క రాజ వంశాల చరిత్రలు, మరి బిలహదాస్ విక్రమాంక దేవ చరిత్ర, ఇవన్నీ కూడా సోర్సెస్. ఏవి ఈ అన్నిటి సోషల్ వ్యవస్థ, రాజరిక వ్యవస్థ, ఈ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మరి జెండర్ రిలేషన్ ఎలా ఉంది అన్నిటికీ తెలిపే ఏంటంటే ఈ సోర్సెస్ అంటే ఆధారాలు. వివిధ ఆధారాలు ఉన్నాయి, లా బుక్స్ ఉన్నాయి, ఎన్నో రకాల రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఈ బేస్ ఆధారంగా మనం ఆనాటి సామాజిక వ్యవస్థ ముఖ్యంగా మొట్టమొదటి సమాజంలో ఉన్న స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఆ యొక్క బ్రాహ్మణు యొక్క సామాజిక వ్యవస్థ ఉండేదంటే వాళ్ళు కూడా అంతస్తులుగా విభజించబడ్డారు. అంతస్తుల వారిగా ఎలా విభజించబడ్డారంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం, పట్టు వేదాల మీద ఉన్న పట్టు ప్రకారంగా ఎంత నాలెడ్జ్ ఉంది దాని ప్రకారం, లేదా ఎంత భూమి వాళ్ళ స్వాధీనంలో ఉంది, మరి ఆ దాని మీద ఇంకా ఎంత యొక్క పరిపాలనలో వాళ్ళు పాల్పంచుకున్నారు, ఆ విధంగా రాజుకు ఏ విధంగా పురోహిత వర్గంలో మిలిటరీగా పనిచేస్తున్నారు, ఆ యొక్క స్టేటస్ మీద బ్రాహ్మణులు కూడా వివిధ వర్గాలుగా విభజించబడ్డారు. తారతమ్యాలు వచ్చిన వాళ్ళలో కూడా ఇది బ్రాహ్మణులు కూడా హైరార్కీ సిస్టమ్ ఉన్నది. అంతస్తుల వారి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ బేస్డ్గా, మరి ఎకనామిక్ స్టేటస్ బేస్డ్గా అంతస్తుల వారిగా, మరి వృద్ధుల బేస్గా అంతస్తుల వారి బ్రాహ్మణులు సామాజిక వ్యవస్థలో ఈ పీరియడ్ లో రావడము జరిగింది. అదే విధంగా క్షత్రియులు కూడా వివిధ రకాలుగా వచ్చినారు. ఒక రాజపుత్రులే క్షత్రియులు కాదు, శూద్రులు క్షత్రియులైనారు, బ్రాహ్మణులు కూడా క్షత్రియులైనారు. చూడండి, ఆరామరుడు, చవాన్స్ బ్రాహ్మణుల నుంచి వచ్చినామని అన్నారు. కొంతమంది శూద్రులు కూడా క్షత్రియులుగా మారారు. కొంతమంది ట్రైబల్ చీఫ్స్ కూడా క్షత్రియులుగా మారారు. క్షత్రియుల
క్షత్రియుల స్టేటస్ ఇచ్చారు. ఎవరు? ఈ యొక్క దండయాత్రలు విదేశం నుంచి వచ్చి మన దేశం మీద దండయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళను కూడా క్షత్రియులుగా సెటిల్ అయిన. అంటే క్షత్రియులలో వివిధ వర్గాల వాళ్ళు ఉన్నారు, ఒక వర్గం వాళ్ళు లేరు. కానీ అందరూ క్షత్రియులే. వాళ్ళల్లో కూడా క్షత్రియులలో కూడా ఒకే క్షత్రియులు కాదు, వాళ్ళలో కూడా డిఫరెన్షియేషన్ క్షత్రియులు ఉంటారు. శూద్రుల నుంచి క్షత్రియులు, ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి రాజులుగా మారిన వాళ్ళు, రాజపుత్రులుగా వచ్చి రాజులుగా మారిన వాళ్ళు, మరి వాళ్ళ విదేశ దండయాత్రల నుంచి వచ్చినటువంటి భూములు కూడా క్షత్రియులుగా మారారు. సో ఈ విధంగా క్షత్రియులలో కూడా అంతస్తుల వారి క్షత్రియులు ఉన్నారు. అంతేకాకుండా ఏ విధంగా వచ్చినా కూడా క్షత్రియులు ఏ విధంగా పరిపాలనలోకి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు, మీరు సూర్యవంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చంద్రవంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని పొగుడుతున్నారు. ఎవరు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు పొగుడుతూ లెజిటమైజేషన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వారసత్వాన్ని. ఆ విధంగా వారసత్వ రాజకీయాలు వచ్చినాయి. వారసత్వం రాజు పోయిన తర్వాత రాజు పెద్ద కుమారుడు రాజు కాబట్టి హెరిడిటరీ క్షత్రియాశకు వచ్చేసింది. ఆ విధంగా క్షత్రియులలో కూడా వివిధ వర్గాల అటువంటి క్షత్రియులు వచ్చారు. వివిధ మార్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బేస్డ్ ఆన్ ఇక్కడ క్షత్రియులలో కింగ్, ఎంపరర్, మహామండలేశ్వర, మండలేశ్వర, మాండలిక, ఎక్కువ వాళ్ళ యొక్క అంతస్తులు, భూభాగాన్ని బట్టి, వాళ్ళ యొక్క మరి సైన్యాన్ని బట్టి, వాళ్ళు మెయింటైన్ చేసే సైన్యాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి క్షత్రియులలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. పెద్ద రాజ్యం ఎంపరర్ అన్నారు, మరి మహారాజాదిరాజ, ఇలాంటి మహారాజాదిరాజ, మండలేశ్వర, మాండలిక, పరమ భట్టారక, దైవాంశ సంబుద్ధులు, ఇట్లా క్షత్రియులలో కూడా వాళ్ళ యొక్క రాజ్య విస్తరణను, వాళ్ళు చేసేటువంటి యొక్క భూభాగ పరిపాలనను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ సైన్యాన్ని బట్టి వాళ్ళల్లో కూడా వివిధ తారతమ్యాలు ఉన్న క్షత్రియులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా క్షత్రియులుగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా క్షత్రియులు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? లెజిటమైజేషన్ చేస్తున్నారు. లెజిటమైజేషన్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ట్రైబల్స్ నుంచి వచ్చిన వాళ్ళు రూలింగ్ ఫ్యామిలీకి స్థిరపడితే వాళ్ళు రూలర్స్ అయిపోయినారు. మరి శూద్రుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా క్షత్రియులు అయిపోయినారు. మరి బ్రాహ్మణుల నుంచి క్షత్రియుల వాళ్ళు క్షత్రియులు. సో ఈ విధంగా క్షత్రియులలో కూడా వివిధ వర్గాలు, తారతమ్యాలు ఉన్నాయి. ఇది ఈ కాలంలో సోషల్ స్ట్రక్చర్ కూడా వివిధ ఫ్రాగ్మెంటెడ్ గా ఉన్నది. మరి క్షత్రియులలో కూడా యుద్ధాలు జరుగుతుండే, చిన్న చిన్న క్షత్రియ రాజ్యాలు ఎవరి మీద యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఆనాటి యొక్క భూస్వామ్య విధానం, ఫ్యూడేటరీ సిస్టమ్, సామంత సిస్టమ్. సామంతులు ఎప్పుడైతే రాజు వీక్ అవుతాడో సామంతులు రాజు యొక్క సింహాసనం పడుతున్నారు. ఈ విధంగా సామంత రాజ్య వ్యవస్థ, ఫ్యూడలిజం, ఫ్యూడల్ రాజరికం, ఇది క్షత్రియులలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణుల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి, క్షత్రియుల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఈ విధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ రెండు కలబలుకున్నటువంటి వర్గాలు ఒకరినొకరు గుర్తించుకుంటున్నారు. ఓలు బ్రాహ్మణులు క్షత్రియులు గుర్తించి అగ్రహారాలు, మరి బ్రహ్మదేయ ల్యాండ్స్ ఇచ్చి బ్రాహ్మణులను పోషిస్తే క్షత్రియులను ఎట్లా ఏ వర్గం నుంచి వచ్చిన క్షత్రియులైనా ఓ ఉన్నత క్షత్రియులుగా ఈ బ్రాహ్మణులు గుర్తింపు ఇస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు మరి మిగతా వర్గాలను పాలించడానికి తోడు దొంగలుగా ఇద్దరు మిగతా వర్గాల మీద ఆధిపత్యం చెలాయించారు. పరస్పరం తోడుపాటు ఈ కాలంలో వైశ్యులు, వృత్తులు. అయితే రాను రాను ఏం చేసినంటే వైశ్యులు ఓన్లీ మరి వర్తక వ్యాపారానికి కన్ఫైన్ అయినారు. శూద్రులకు అగ్రికల్చర్ వదిలేసినారు. కాబట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి శూద్రులు బలంగా అయినారు.
వర్తక వ్యాపారం ఈ పీరియడ్ లో 700 to 1200 పీరియడ్ వర్తక వ్యాపారం వచ్చే స్థితిలో లేదు. మరి మనీ చలామణి లేదు. కాబట్టి వైశ్యుల పొజిషన్ డిగ్రేడ్ అయ్యింది. ఇంకా అలా కాకుండా వైశ్యులు కూడా ఒకే వృత్తిని పాటించలేని వాళ్ళు, వివిధ వృత్తుల్లో వివిధ ట్రేడింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక వర్తకుడు నూనెలు వ్యాపారం చేసి, ఇంకో వర్తకుడు బట్టల వ్యాపారం, ఇంకో వర్తకుడు ఇది నూనె గింజలు, సో నూనెల వ్యాపారం, వజ్ర వైడూర్య వ్యాపారం, బంగారం వ్యాపారం, సో వివిధ రకాలైనటువంటి వృత్తుల పరంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళలో కూడా వాళ్ళ యొక్క వృత్తిని బట్టి స్టేటస్ కూడా ఉండేది. వారికి వైశ్యులలో కూడా అందరు వాళ్ళ యొక్క లోయర్ వృత్తి అయితే వృత్తి కిందిది అయితే కింద స్టేటస్ ఉండేది, గుర్తింపు ఉండేది. మరి మనులు బంగారు వైశ్యాలు మరి మిగతా ఉన్నతమైనటువంటి వ్యాపారం చేసినటువంటి ఉన్నత వర్గం వైశ్యులు. ఈ విధంగా వైశ్యులలో కూడా కేటగరైజేషన్ తారతమ్యాలు ఉన్నాయి. వైశ్య వర్గంలో కూడా తారతమ్యం. ఇంకోటి వైశ్యులు భూమిని వదిలేసినారు కాబట్టి, భూమి ఆధిపత్యాన్ని కల్టివేషన్ వదిలిపెట్టారు కాబట్టి వైశ్యుల స్థానం సూత్రులు ఆక్రమించారు. ఇది వైశ్యులకు ఉన్నటువంటి స్టేటస్. ఈ మధ్య వాళ్ళలో కూడా అంతస్తులు వాళ్ళ యొక్క వృత్తులను బట్టి, వాళ్ళ యొక్క పొజిషన్, వర్తక వ్యాపారం ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళలో కూడా తారతమ్యం వైశ్యులలో. ఏదేమైనా వైశ్యుల పొజిషన్ ఈ కాలంలో డిగ్రేడ్ కిందకి దించబడింది. వీళ్ళ ప్లేస్ ఎవరు ఆక్రమించారు? ఉన్న స్థితికి శూద్రులు ఉన్నదానికి పోయినారు. శూద్రులు ఉన్న స్థితికి పోయినారు. ఎందుకు? వాళ్ళు శూద్రుల అవసరం వచ్చింది. ఎందుకు? అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ల్యాండ్ గ్రాంట్స్ వచ్చినాయి, ఆ ల్యాండ్స్ కల్టివేట్ చేయాలి. కాబట్టి శూద్రుల అవసరం వచ్చింది, లేబరర్స్ అవసరం వచ్చింది. కాబట్టి లేబరర్స్ అగ్రికల్చర్ గా మారారు. ఆ విధంగా శూద్రుల పొజిషన్ బలంగా అయింది. ఈ కాలంలో బాగా బలపడ్డారు శూద్రులు. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది, కొత్త ఏరియాలు, కొత్త భూములు కల్టివేషన్ లోకి తీసుకొచ్చినారు. కాబట్టి ఆ కల్టివేషన్ చేసేటువంటి వాళ్ళు మరి మిగతా వాళ్లకు అంత షేర్స్ ఇస్తారు. ఎవరికి? రాజుకు కప్పం కడతారు, వైశ్యులకు, మరి బ్రాహ్మణులకు, రాజులకు. కాబట్టి ఈ కొంత భాగం వాళ్ళు ఉంచుకుంటారు. ల్యాండ్స్ వాళ్ళవి కావు. ఫ్యూడల్ ల్యాండ్ లార్డిజం ఉంది ఇక్కడ, ల్యాండ్ లార్డ్స్. కాబట్టి ల్యాండ్ కల్టివేట్ చేసేటువంటి శూద్రులు బలంగా అయినారు. ఇది ఈ కాలంలో మధ్యయుగంలో, ఎర్లీ మధ్య 700 to 1200 కాలంలో శూద్రులు బలంగా అయినారు, వైశ్యులు కొంచెం బలహీనమైనారు. ఎందుకు? ట్రేడ్ అండ్ కామర్స్ వాళ్ళు చేసినటువంటి వ్యాపారం వచ్చే స్థితిలో లేవు. మరి అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా బాగా వచ్చినాయి. రాజుల కాలంలో నీటి వసతులు కల్పించారు. మరి ఎకానమీ ఏంటంటే అప్పుడు భూమి నుంచి వచ్చినట్టు ఉత్పత్తులే బాటర్ సిస్టమ్ ఉండేది. కాబట్టి భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా అయినారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? శూద్రులు కల్టివేట్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం బలంగా. భూమి ఆధిపత్యం ఎవరు అనుభవించారు? ల్యాండ్ లార్డ్స్ కూడా సెక్యులర్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, రిలీజియస్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. రిలీజియన్ పరంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, మాంకులు ల్యాండ్ లార్డ్స్. మరి టెంపుల్స్ కూడా, టెంపుల్ ఆధిపత్యం మిడివల్ పీరియడ్ లో రోమన్ చర్చ్ కూడా పెద్ద ఆస్తులు కలిగింది. యాక్చువల్లీ ఇండియాలో కూడా టెంపుల్స్, బుద్ధిస్ట్ మాంక్స్ యొక్క బుద్ధిస్ట్ స్తూపాలు, టెంపుల్స్ కూడా ల్యాండ్ గ్రాంట్స్ మీద వాటి మెయింటెనెన్స్ ఆధారపడి. సో ఆ విధంగా ల్యాండ్ గ్రాంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని అనుభవించారు. అంతా ఉన్నత వర్గం ల్యాండ్ లార్డ్స్, భూస్వామి
భూస్వాములే. టెంపుల్స్ లో ఉన్నారు, టెంపుల్స్ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. టెంపుల్స్ లో ఉన్న ల్యాండ్స్ లో కూడా టెంపుల్ డాన్సర్స్ అధికారం ఉండేది. కొంత ల్యాండ్స్ వాళ్ళు అనుభవించడానికి టెంపుల్ డాన్సర్స్. మరి ఆ విధంగా టెంపుల్ డాన్సర్స్ కూడా కొంత మంచిగా కళలు పోషించేటువంటి వాళ్ళను కూడా కొంత భూముల మీద కొంత భూమిని వాళ్ళ టెంపుల్ డాన్సర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డాన్స్ చేసి టెంపుల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులు కమిటీగా ఏర్పడతారు, బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉన్నాయి. టెంపుల్ వాజ్ ది సెంటర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, టెంపుల్ వాజ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ సోషల్ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది విలేజ్. ఆ విధంగా టెంపుల్ కన్స్ట్రక్షన్, టెంపుల్ భూములు ఉన్నాయి. మరి ఈ విధంగా అప్పుడున్నటువంటి రాజులు, మరి మతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, మరి సామంతులు, మిగతా పరిపాలకులు కూడా ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ చేయడమే కాకుండా టెంపుల్స్ కట్టించారు, తటాకాలు దోవించారు. కాబట్టి అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయ్యింది, ల్యాండ్ లార్డిజం వచ్చింది. కాబట్టి ఫ్యూడల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. ఆ విధంగా మిగతా వర్గాల వాళ్ళను ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు ఎక్స్ప్లైట్ ఎక్స్ప్లోయిటేషన్ జరిగింది. సో ఏదేమైతుంది, ఈ వర్గాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది లోయర్ వర్గాల వాళ్ళ యొక్క వాళ్ళు పీల్చుకొని వాళ్ళు ఉన్నత వర్గాల భోగభాగ్యాలు అనుభవించారు. ఏ కాలంలో? ఈ యొక్క మధ్య రాజుల కాలంలో. రాజులు కూడా మరి వివిధ అంతస్తుల రాజులు ఉండేవాళ్ళు. ఎవరు? పరమేశ్వర, పర్వపట్టారక, ఎంపరర్, మహారాజాది రాజ, మహారాజా, మండలేశ్వర, మండలి, ఇట్లా తారతమ్యాలు వాళ్ళ పరిపాలకులలో కూడా. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా ఈ శూద్రులను కల్టివేట్ చేస్తే వాళ్ళ యొక్క సర్కులేస్ నుంచి బాగుపడ్డారు. ఏది? మిగతా వర్గాల శూద్రులలో కూడా వర్గాలు ఉన్నాయి. ప్రొలిఫరేషన్ ఆఫ్ ది క్యాస్ట్. శూద్రులు కూడా వివిధ వర్గాలుగా, కులాలుగా విభజించబడ్డారు. వాళ్ళ యొక్క శూద్రులు ఏ యొక్క వృత్తులలో సెటిల్ అవుతారో ఆ వృత్తులు ప్రొలిఫికేషన్ ఆఫ్ శూద్రాస్ అంటే కులపరంగా, వృత్తిపరంగా కులాలు వచ్చినాయి. వయసులలో కూడా కులాలు వచ్చినాయి వాళ్ళ యొక్క వృత్తిపరంగా. మరి శూద్రులలో కూడా కులాలు వచ్చినాయి. మరి బ్రాహ్మణులలో కూడా అంతస్తుల వారి బ్రాహ్మణులు వచ్చింది. హైరార్కీ బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి, వృత్తిని బట్టి వాళ్ళలో వర్గాలు వచ్చినాయి. వర్గాలు అట్లనే శూద్రులలో కూడా ఎన్నో కులాలు వచ్చినాయి. వారి వృత్తిని బట్టి, వారి యొక్క పనిని బట్టి. అంటే జనరల్ గా శూద్రులకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళకు లేదు. ఎడ్యుకేషన్ ఎవరికి ఉన్నదంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకే ఉంది. వైశ్యులకు ట్రేడ్ అండ్ కామర్స్ ఉంది. శూద్రులు అయితే మొత్తానికి డీబార్డ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే తండ్రి చేసిన వృత్తినే వీడు అవలంబించాలి. అది మాత్రమే వాడు ఎడ్యుకేషన్. కంప్లీట్ గా ద్విజ ఉపనయనం లేదు. ఒక గురువు దగ్గరికి పోయి నేర్చుకునేటువంటి లేదు. తండ్రే గురువు, తండ్రి విద్యనే వీడు చేపట్టాలి. అంటే సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎవడి వృత్తిని వాడు వృత్తిలో ఉంటే రాజకీయ బాధల మంది లేదు. ఇప్పుడు ఏంటంటే పరిపాలన అన్ని బాధల మందులు వచ్చినాయి. ఏం బాధల మంది అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇప్పుడు నిరుద్యోగం దొరికితే మరి నిరుద్యోగం, ఉద్యోగాలు కల్పిస్తలేడు, 3 ఉద్యోగాలు కల్పిస్తలేడు అని జనం పబ్లిక్ అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు లేవు. అప్పుడు ఉద్యోగాలు కల్పించే బాధ్యత రాజుకు లేదు. రాజుకు అవసరమైన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరి? సైన్యంలో కానీ పరిపాలనలో కూడా అవసరమైన వాళ్ళని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఆ టైంలో లేదు. ఇప్పుడు
ఇప్పుడు పరిపాలనకు అందరికి ఏమి చేయాలో ఓటింగ్ రైట్ ఉంది, ప్రతి వారికి ఓటింగ్ రైట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగ కల్పన, మరి పరిస్థితిని బాగు చేయాలి, ఇవన్నీ ఇప్పుడు బర్డెన్ అయిపోయింది. అప్పుడు లేదు అంత బర్డెన్. రాజులు ఏమైనా వాళ్ళకు అవసరమైన మిలిటరీకి మాత్రం, ఉద్యోగస్తులు మాత్రమే, పురోహితులు మాత్రమే వాళ్ళకు అవసరమైన వాళ్ళని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళు అప్పుడు కాలంలో రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే లోయర్ క్లాస్ అంతా కూడా బాగా అంశపడ్డారు, అప్రెస్డ్ జీవితాలు ఆ కాలంలో సామాజిక వ్యవస్థలో ఇలా అంశపడ్డటువంటి వర్గం. ఇలా శూద్రులు కూడా వర్గాలు ఉన్నాయి. వృత్తి బట్టి ప్రొలిఫరేషన్ ఆఫ్ ది క్యాస్ట్, ఎన్నో కులాలు వచ్చినాయి వృత్తులను బట్టి. అది కాకుండా శూద్రులు కాకుండా ఇంకా సమాజంలో ఇంకా 2 వర్గాలు వచ్చినాయి. ఏంటి అంటే ఆ వర్గాలు కాయస్థ వర్గం, ఇంకోటి ఫిజిషియన్స్ అంటే వైద్యం చేసేటువంటి వర్గం, వైద్య వర్గం అనేది కూడా వచ్చింది. వైద్యం చేసే వర్గం, వైద్య వర్గం అనేది. అంటే కాయస్థులు అంటే ఎవరై అంటే మధ్యయుగంలో ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? బ్రాహ్మణులకు ఇస్తున్నారు, మరి ఆఫీసర్స్ కి ఇస్తున్నారు. ఆ ల్యాండ్ గ్రాంట్స్ అంతా కూడా రాయబడాలి, మరి లిఖించబడాలి. ఆ లిఖించబడాలంటే ఒక స్క్రైబింగ్ లేఖకులు అవసరం వచ్చారు. ఆ లేఖకులే అంటే బ్రాహ్మణులు సరిపోయినంత బలగం లేదు రాయడానికి. కాబట్టి ఒక కొత్త వర్గం వచ్చింది, వాళ్ళని లేఖకులు, స్క్రైబర్స్ అన్నారు. రాజుల కాలంలో ల్యాండ్ గ్రాంట్స్ అన్ని, మరి వాళ్ళ యొక్క శాసనాలు, ల్యాండ్ గ్రాంట్స్ అన్నింటినీ కూడా నమోదు చేసే వర్గము, రాజుల కింద ఉండే వర్గాన్ని కాయస్థ వర్గము అంటే స్క్రైబింగ్ వర్గము అని అన్నారు. ఇంకా మరి వైదికం అంటే ఆ యొక్క వృత్తి ఏ వృత్తి? మెడికల్ వృత్తి, వైద్య వృత్తి ప్లాంట్ మెడిసిన్ ఉండేది పూర్వకాలం నుంచి కూడా. ప్లాంట్ మెడిసిన్, ప్లాంట్ మెడిసిన్ వైద్యంలో శుశ్రూతుడు, మెడికల్ సైన్స్. సో ఆ విధంగా వైద్యం చేసే వర్గం, వైదిక వర్గం కూడా బయలుదేరింది. అంటే కాయస్థ, ఇంకోటి వైదిక వర్గము అనే 2 వర్గాలు కూడా వచ్చినాయి సమాజంలో. కొత్త వర్గాలు, మెడిసిన్ వైద్య వృత్తిని చేపట్టిన వాళ్ళు, స్క్రైబింగ్ వృత్తిని చేపట్టిన వాళ్ళు కాయస్థులుగా, వైద్య వృత్తిని చేపట్టిన వాళ్ళు వైదికులుగా వచ్చారు. ఇది ఇంకోటి. ఇంకా వీళ్ళు కాకుండా సమాజంలో చండాలులు అనే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. చండాలులు అంటే ఎవరంటే అధమ స్థితిలో యొక్క మలమూత్రాలను తీసేసేటువంటి వాళ్ళు, డెడ్ బాడీని తీసేసేటువంటి వాళ్ళు అంటరాని వారుగా, మరి యువాన్ కూడా చెప్పినాడు, అంటరాని వాళ్ళు. అది వీళ్ళు మొట్టమొదటిలో లేరు. యువాన్ కాలం మధ్యయుగం వచ్చే వరకు వీళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయి ఫారినర్స్ కూడా చూసి చెప్పారు. యువాన్ స్వామి పేర్కొన్నాడు, అంతరాంతరం ఎట్లా ఉంది, వాళ్ళు చెక్కలు కొట్టుకుంటా మిగతా విలేజ్లు ఎంటర్ కావాలి, బీటింగ్ ది డ్రమ్స్, వాళ్ళు బీటింగ్ ది వుడ్. అట్లా ఆ విధంగా చండాలులు అనే వాళ్ళు లోయర్ స్టేటస్ గా, అంటరాని వారుగా ఉన్నారు. వాళ్ళ స్థితి బాగా లోయర్. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరున్నారంటే ట్రైబల్స్ అంటే అడవులలో నివసించే ట్రైబల్ జాతులు. వాళ్ళు కూడా కొత్త ల్యాండ్స్ వచ్చినాయి కాబట్టి కొత్త ల్యాండ్స్ న్యూ ల్యాండ్, ఒరిజినల్ ల్యాండ్స్ కల్టివేట్ తీసుకున్నారు. అంటే ట్రైబల్స్ అంతకుముందు ల్యాండ్ గ్రాంట్స్ గా పొంది దాన్ని కల్టివేషన్ లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ ట్రైబల్స్ వాళ్ళు కూడా అగ్రికల్చరిస్ట్ గా మారారు. అంటే ట్రైబల్స్ కూడా పిజెంటైజేషన్ అంటే అగ్రికల్చరిస్ట్ గా మారారు. ఆ ట్రైబల్స్ కూడా కొందరు ట్రైబల్ రాజులు ఉంటారు కదా, ఆ ట్రైబల్ చీఫ్స్, వాళ్ళు కొందరు రాజులుగా కూడా తయారయ్యారు. మరి మిగతా ట్రైబల్స్ లోయర్ క్లాస్ శూద్రులుగా వాళ్ళు గుర్తింపబడ్డారు.
శూద్రులు అగ్రికల్చర్ కదా, ఆ ట్రైబల్స్ కూడా అగ్రికల్చరిస్ట్లలో ఒక క్యాస్ట్ కమ్యూనిటీ. క్యాస్ట్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ది కమ్యూనిటీ. క్యాస్ట్ ఎందుకు వచ్చినాయి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళను మన హిందూయిజంలో తీసుకున్నారు, మరి ట్రైబల్స్ హిందూయిజంలోకి తీసుకున్నారు, మరి ఆ మిగతా వాళ్ళను అందరినీ హిందూయిజంలోకి తీసుకొచ్చే వరకు హిందూయిజంలో కుల వ్యవస్థ ఎక్కువైంది. పిజెంటైజేషన్, పిజెంట్స్ కూడా రకరకాల వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. ఆర్టిజాన్స్ వృత్తులు, పిజెంట్ ఈ యొక్క వృత్తులు ఏది అగ్రికల్చర్ వృత్తులు, అగ్రికల్చర్ స్టేటస్ అని బట్టి ఫ్యూడల్, చిన్న ఫ్యూడల్, పెద్ద ఫ్యూడల్, పెద్ద భూస్వామి, చిన్న భూస్వామి, మరి కల్టివేట్ చేశారు. వీడు కాకుండా బానిసలు కూడా ఉన్నారు, స్లేవ్స్ కూడా ఉన్నారు. ట్రైబల్స్ కాకుండా స్లేవ్స్ అంటే మరి ఇండియాలో స్లేవ్స్ ఎలా ఉందంటే గ్రీకో రోమన్ పీరియడ్ స్లేవ్స్ కాదు. ఇక్కడ ఇండియాలో స్లేవ్స్ ను గృహంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కోసం స్లేవ్స్ చేసుకున్నారు. బానిసలు ఉన్నారు, బానిస వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ బానిసలను గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. మరి బానిసుల యొక్క స్టేటస్ కూడా ఇక్కడ గృహంలో ఒక బానిసను ఎవడు ఉంచుకొని వాడు బానిస అమ్మాయిని ఉంచుకొని ఆమె వల్ల ఎవరైనా పుత్ర సంతానం అయితే ఆమె ఇండిపెండెంట్ అయ్యి ఫ్రీడమ్ వచ్చేది ఆమె. ఆ విధంగా బాండెడ్ గ్రీకో రోమన్ లో కాలంలో ఉన్నటువంటి బానిస వ్యవస్థ, బైండెడ్ బానిస వ్యవస్థ, అంత దిగజారిన బానిస వ్యవస్థ లేదు. ఫ్రీడమ్, పర్చేజ్ ది ఫ్రీడమ్ బ్యాక్ అంటే వాళ్లకు బానిసలు వివిధ రూపాల్లో బానిసలు అయ్యేవారు. ఏ రూపం? అప్పుల రూపంలో, లేక అప్పులు ఉండి తీర్చలేకపోవడం, తాను అమ్ముకోవడం వల్ల, సో మార్కెట్లో అమ్ముడుకోవడం వల్ల వివిధ రకాలుగా ఉండేది. కానీ బై బ్యాక్ మళ్ళీ వెనకకు బానిసలు దాన్ని అతని యొక్క భూస్వామికి అతను రుణపడి ఉన్న దాన్ని చెల్లించి విముక్తి పొందే వ్యవస్థ మనం ఇండియాలో ఉంది. బానిస వ్యవస్థ అంత కఠినమైన బానిస వ్యవస్థ ఇక్కడ లేదు. బానిస కొంత ఫ్రీడమ్ ఇవ్వబడింది. బై బ్యాక్ స్లేవ్స్ మళ్ళా ఫ్రీడమ్ కొనుక్కోవచ్చు. ఇది ఇలాంటి బానిస వ్యవస్థ. వీళ్ళు కాకుండా మ్లేచాస్ అనే ఒక వర్గం ఉంది. ఒక వర్గం మ్లేచాలు అనే ఒక వర్గం. వాళ్ళు ఎవరంటే మ్లేచులంటే సమాజంలో బ్రాహ్మణులు రికగ్నైజేషన్ ఇచ్చినటువంటి యొక్క వాళ్ళ ఆచారాలను పాటించేటువంటి వర్గాన్ని హిందువులు అంటారు. అంటే బ్రాహ్మణులు విధించినటువంటి ఆచార సాంప్రదాయాలను పాటించేటువంటి వర్గాన్ని హిందువులు అంటారు. హిందూయిజంలో ఎవరెవరైతే బ్రాహ్మణుల యొక్క ఆచారాలను, సొసైటీలో ఉన్నటువంటి బంధాలను లేదా రూల్స్ ను, రెగ్యులేషన్స్ ను వైలేట్ చేస్తారో వాళ్ళు మ్లేచ్చాలు లేదా విదేశీయులు అంటారు. మ్లేచ్చాలంటే ఎక్కువగా విదేశీయులు పిలిచేవారు మ్లేచ్చులు అని. విదేశీయుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన వ్యవస్థలో ఇడుముకోలేక, అంటే మన వ్యవస్థలో అబ్జర్వ్ చేసుకోలేక తిరుగుబాటుదారుగా ఉండేటువంటి వాళ్ళను మ్లేచ్చులు అన్నారు. ఈ విధంగా బ్రాహ్మణ వ్యవస్థ అంతస్తులలో ఉంది. క్షత్రియ వ్యవస్థ కూడా వివిధ క్షత్రియులు అంతస్తులుగా ఉన్నారు. వైశ్యుల పొజిషన్ దిగజారింది. మరి శూద్రులు బలంగా అయినారు. మరి అంటరాని వర్గాలు కూడా ఉన్నాయి. ఇంకా బానిస వ్యవస్థ ఉంది. మ్లేచ్చులు కూడా ఉన్నారు. ఈ విధంగా సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉంది సమాజంలో. సోషల్ స్ట్రాటిఫికేషన్, అంతస్తుల వారి సమాజం ఉన్నది. ఈ సామాజిక వర్గం మధ్యయుగంలో రూపుదిద్దుకుంది. ఇలాంటి ఫ్యూడల్ వ్యవస్థలో ఇలాంటి వ్యవస్థ, సామాజిక వ్యవస్థలు చోటు చేసుకున్నాయి, డెవలప్ అయినాయి. మరి ఇదే కాకుండా
ఈ ఫ్యూడల్ వ్యవస్థలో జెండర్ రిలేషన్ అనేది ఇంకోటి. అంటే మేల్ ఫ్యామిలీ, మేల్ ఫిమేల్ మధ్యలో ఉన్న తారతమ్యాలు ఏంటి? హిందూ సొసైటీ, హిందూ సమాజము మేల్ డామినేటెడ్ సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీ. అంటే ఏంది? మరి మగవాళ్లకు అందరికీ కూడా అన్ని హక్కులు ఉంటాయి. ఏం హక్కులు? ఆస్తి హక్కులు ఉంటాయి. ఆస్తిని పర్మనెంట్ గా తండ్రి నుంచి కొడుకుంటాయి. కొడుకు అమ్ముకునే హక్కు ఉంటుంది. మార్టిగేజ్ చేసుకునే హక్కు ఉన్నది. ఆస్తి అనేది అందరికి హక్కు. అంటే ఆస్తులకి మిగిలిన మధ్యయుగంలో ల్యాండే మొత్తం ఆస్తి. ల్యాండ్, అగ్రికల్చర్ ఆస్తి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తినడానికి, ల్యాండ్ అతన్ని బ్రతికించడానికి. ఈ రెండు ఆస్తులు. అగ్రికల్చర్ తినడానికి వస్తువులు వస్తాయి, గుడ్ క్రాప్స్ వస్తాయి. ల్యాండ్ అతను బ్రతకడానికి. ల్యాండ్, అగ్రికల్చర్ రెండు అవినాభ సంబంధం. మొత్తం సొసైటీ అంతా కూడా దీని చుట్టూ తిరిగి అగ్రికల్చర్ అండ్ ల్యాండ్. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ రిలేషన్ ఉమెన్ కు మెన్ మధ్యలో ఎలా ఉంది అంటే, ఉమెన్ కు వారసత్వ రైట్స్ లేవు. జనరల్ గా ఫాదర్ స్త్రీధనం అనేది ఉండేది. కొంత ఉన్నత వర్గాల్లో స్త్రీధనం అనేది కొందరికి ఏపీ కాశ్మీర్లో, కొంత అక్కడక్కడ కొంతమంది ఉన్నత వర్గాలు ఆస్తిలో కొంత భాగాన్ని స్త్రీధనం రూపంలో పొందవచ్చు అనేది అప్పుడున్న శాసనాలు అనుకోండి. అప్పుడున్నటువంటి శృతులు, నారద శృతి, ఈ అటువంటి యొక్క మత గ్రంథాలన్నీ కూడా స్త్రీ కూడా హక్కు ఉన్నది ఆస్తిలో, తండ్రి యొక్క ఆస్తిలో స్త్రీకి కూడా హక్కు ఉన్నదని చెప్తున్నప్పటికీ అలాంటి ఆస్తులు ఉమెన్ కు సంక్రమించే ప్రాక్టికల్స్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడంటే ఎవడు లేనప్పుడు, మేల్స్ లేనప్పుడు, అంటే మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళకు కొన్ని ఆస్తులు సంభవించాయి. స్త్రీధనం ఉండేది. మూవబుల్ ప్రాపర్టీ ఉండేది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ ఉన్నా కూడా కొంత అక్కడక్కడ విడోలకు, భర్త చనిపోతే విడోలకు కొంత భూమి సంక్రమించినప్పుడు కూడా వాటి అమ్ముకునే హక్కు విడోలకు లేదు. ఆ ఫ్యామిలీకి ఉండేది ఫ్యామిలీ రైట్స్. అంటే మగవాళ్ళతో సమానంగా ఆస్తిని అనుభవించే హక్కు ఉమెన్ లేదు. అక్కడక్కడ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. అక్కడ కాశ్మీర్లో ఉన్నది కొంత, మరి అక్కడక్కడ కొన్ని ఉన్నత వర్గాల్లో కొన్ని హక్కులు ఇవ్వబడ్డా కూడా ఆన్ ది హోల్ సొసైటీలో ఉమెన్ కు ప్రాపర్టీస్, హెరిడిటరీ రైట్స్, తండ్రి ఆస్తులో భాగం లేదు. డిగ్రేడెడ్ ది ఇన్హెరిటెన్స్ రైట్స్ ఆన్ ది హోల్ సమాజం లేదని చెప్తున్నారు. అంటే మెన్ ఉమెన్ వాజ్ నాట్ ఈక్వల్ ఇన్ ది రైట్స్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ రైట్స్ ఆఫ్ ది ఫాదర్. కానీ అక్కడక్కడ ఫాదర్ ఇచ్చినాడు, కొంతమంది అనుభవించినారు. కానీ ఇన్ జనరల్ మాత్రం ఉమెన్ ప్రాపర్టీ రైట్ లేదు. ఉన్నా కూడా ఆ ప్రాపర్టీ రైట్ మరి ఫ్యామిలీ ఎల్డర్స్ క్యారీ చేసేది. మరి ఇది ఇంకొకటి ప్రాపర్టీలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉమెన్. ఇంకా అది కాకుండా విడోషిప్, విడో అంటే విడో అండ్ రీమ్యారేజ్. విడోలు జనరల్ గా ఏంటయ్యా అంటే, విడోకు కొంత హస్బెండ్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ మీద కొంత అధికారం ఉంది. విడోకు అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఫ్యామిలీ వాళ్ళు మెయింటైన్ చేసేది. హస్బెండ్ చనిపోయి వచ్చిన ప్రాపర్టీని ఫ్యామిలీ వాళ్ళు మెయింటైన్ చేసేది. వాళ్ళే అమ్ముకునే రైట్స్ విడోకి ఇవ్వలేదు. విడో అంటే ఎవరు? ఈ భర్త చనిపోతూ ఉన్నటువంటి వాళ్ళు విడోలు, వాళ్ళకి ఇవ్వలేదు ప్రాపర్టీ. అమ్ముకునే హక్కు ఉండొచ్చు, అనుభవించవచ్చు, కానీ అమ్ముకునే హక్కు లేదు. అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ రైట్ ఉన్నా కూడా అమ్ముకునే హక్కు లేదు. ఇది విడో డిబార్. ఇంకా విడో రీమ్యారేజ్ వస్తే, విడో రీమ్యారేజ్ రాజపుత్రులలో అగ్రవర్ణాలు అసలు విడో రీమ్యారేజ్ సంబంధించి. ఇంకోటి విడో రీమ్యారేజ్ లేకపోవడం కాకుండా పూబర్టీ మ్యారేజెస్,
అంటే ఆ, ఈ స్త్రీ అంటే పుష్పవతి కాకముందే పెళ్లి చేసే ఆచారం, చైల్డ్ మ్యారేజ్ ఆచారంలో ఉన్నాయి. ఎర్లీ మధ్యయుగంలో హిందూ సొసైటీలో చైల్డ్ మ్యారేజెస్ ఆచారం, చైల్డ్ మ్యారేజ్ లో ఫ్రీడమ్ ఉందా అంటే ఫ్రీడమ్ అసలు విడోరీ మ్యారేజ్ అనేది ఏమీ లేదు, చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. మరి మ్యారేజ్ లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మ్యారేజ్ లో కూడా విడోరీ మ్యారేజ్ అనేది లోయర్ క్లాస్లలో విడోలు మ్యారేజ్ చేసుకుంటారు. అప్పర్ క్లాస్లలో విడో మ్యారేజ్ అనేది లేదు. శాస్త్రాలలో ఎక్కడ తెల్లని వస్త్రం వేసుకోవాలి, ఆభరణాలు ధరించు, ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ అనుభవించడం, ఇది హ్యూమిలియేషన్ అనుభవించడం. ఎందుకని ఉన్నత వర్గాలలో సతీ సిస్టమ్ ప్రాక్టీస్ మొదలైంది. సతీ సహగమనం అనేది భార్యనే కాకుండా రాజు చనిపోతే రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా చనిపోయేటువంటి వాళ్ళు, కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు రాజుతో పడిచింది. సతీ సహగమన సిస్టమ్ ముఖ్యంగా బ్రాహ్మణులలో మరి రాజపుత్రులలో ఎక్కువ ఉంది సతీ సహగమనం. మరి కింది వర్గాలలో లేదు. కింది వర్గాలలో విడో రీమ్యారేజ్ చేసుకోవచ్చు, సతీ సహగమనం. ఇది మ్యారేజ్ ఎట్లా అంటే ఎవడైనా ఎత్తుకపోయి మ్యారేజ్ చేసుకొని బలవంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు. బలవంత మ్యారేజ్ మరి అంగీకరించబడలేదు. మరి ఆ విధంగా మరి బలవంతంగా చేసుకుంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు మాత్రమే ఉంది. కానీ విడోరీ మ్యారేజ్ అనేది అగ్రవర్గాలు లేదు, మరి లోయర్ వర్గాల్లో విడోరీ మ్యారేజ్. ఇంకోటి మ్యారేజెస్ కూడా అనులోమ ప్రతిలోమ అనే రెండు మ్యారేజెస్. అనులోమ అంటే ఉన్నత వర్గం వాడు లోయర్ క్లాస్ యొక్క అమ్మాయిని చేసుకోవచ్చు, ఉమెన్ చేసుకోవచ్చు. దాన్ని అనులోమ అంటారు. వివాహం అవి అంగీకరించారు. ఉన్నత వర్గం వాడు లోయర్ క్లాస్ చేసుకోవచ్చు, ఉమెన్ చేసుకోవచ్చు. కానీ అప్పర్ క్లాస్ ఉమెన్ లోయర్ క్లాస్ మెన్ చేసుకోవడానికి లేదు. దాని ప్రతిలోమ వివాహాలు అంటారు. ప్రతిలోమ వివాహాలు సంబంధించబడలేదు. ఇంకోటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా అక్కడక్కడ జరిగినాయి. అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆ పుట్టిన సంతానం ఏ వర్గానికి చెందుతుందో శూద్ర వర్గానికి చెందుతుంది. అంటే లోయర్ క్లాస్ స్టేటస్ ఇస్తారు పుట్టిన సంతానానికి. ఉన్నతమైన అప్పర్ క్లాస్ మెన్ అయినప్పటికీ కూడా, ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ అప్పర్ స్టేటస్ ఇయ్యరు పుట్టిన సంతానానికి, లోయర్ స్టేటస్ ఇస్తారు. అంటే లోయర్ స్టేటస్ ఉమెన్ కాబట్టి అప్పర్ క్లాస్ మెన్ అయినప్పటికీ లోయర్ స్టేటస్ ఇవ్వబడ్డది పుట్టిన సంతానానికి. ఆ విధంగా ఎలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వర్ణ సంకరణ జరిగినప్పటికీ వాళ్ళకి వర్ణ సంకరణ వచ్చినప్పుడు వాళ్ళకి లోయర్ స్టేటస్ ఇవ్వబడ్డారు. అంటే ఇది ప్యాట్రియాటికల్ డామినేషన్ సొసైటీ. ఇంకా ఏంటంటే నియోగ మ్యారేజ్ అంటే భర్త చనిపోతే భర్త యొక్క బ్రదర్ను చేసుకునే అలవాటు ట్రైబల్స్లలో లంబాడీస్లో ఉంది. ఇప్పటికి కూడా ఉంది లంబాడీస్లో. లోయర్ క్లాస్ లో ఉంది నియోగ మ్యారేజెస్. కానీ అప్పర్ క్లాస్ లో నియోగ మ్యారేజ్ బ్రాహ్మణికల్ టెక్స్ట్ అన్ని కూడా భర్త చనిపోతే భర్త యొక్క తమ్ముడిని చేసుకునే హక్కు అనేది డిబార్డ్ ఫ్రమ్ ది బ్రాహ్మణికల్ టెక్స్ట్. హిందూ మతం అది అనుమతించలేదు. ఇంకోటి మేనమామ వివాహాలు ఉండేవి. మేనమామ వివాహాలు ఇంకా ఆస్తిని కాపాడుకోవడానికి, ఆస్తి వాళ్ళు పోకుండా ఉండేవి, అవి ఉన్నాయి. కానీ భర్త చనిపోతే అతని తమ్ముడిని చేసుకోవటము, అన్నను చేసుకోవటము, ఇవి లోయర్ క్లాసులో ఉన్నది. అప్పర్ క్లాస్ యోగా మ్యారేజెస్ లేవు, విడోరీ మ్యారేజెస్ లేవు, లోయర్ క్లాస్ లో ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ ఏంటయ్యా అంటే ఉమెన్ కు ఎడ్యుకేషన్ కంప్లీట్లీ డిబార్డ్.
ఉమెన్ హక్కు లేదు ఎడ్యుకేషన్. ఏమైనా అప్పర్ క్లాసులలో అక్కడక్కడ కొంత సడలింపు ఉన్నది. అప్పర్ క్లాస్ వాళ్ళు ఆస్తిని కూడా అనుభవించారు, అక్కడక్కడ వాళ్ళు దానాలు కూడా చేశారు వాళ్ళ ఆస్తిలో నుంచి. కానీ లోయర్ క్లాసులలో ఇన్ జనరల్ గా ఉమెన్ కు ప్రాపర్టీ రైట్ లేదు. మరి ప్రాపర్టీ రైట్ లేకుండా రైటే కాకుండా ఎడ్యుకేషన్ కూడా డిబార్డ్. ఎడ్యుకేషన్ ఎవరికి ఉన్నది? ఒక ద్విజ క్లాసెస్ కే ఉంది, అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకే ఉంది. వైశ్యులకు వాళ్ళ వృత్తిపరమైన, శూద్రులకు ఒక వృత్తి, వాళ్ళ తండ్రి చేసిన వృత్తే కొడుకు చేయాలి. మరి మిగతా విద్య వీరికి లేదు, శూద్రులకు కానీ ఉమెన్ కానీ ఎడ్యుకేషన్ లేదు. అక్కడక్కడ ఉన్నత వర్గాల ఉమెన్ ఎడ్యుకేషన్ ఉన్నది. అక్కడక్కడ వాళ్ళు పోయటస్ ఉన్నారు, కవులు కూడా ఉన్నారు, వాళ్ళు కొన్ని ఆస్తులు కూడా అనుభవించారు. అంతేకాకుండా పరిపాలనలో మనం చూస్తాం, కాశ్మీర్ రాణి గిడ్డ, కాశ్మీర్లో కొంత ఉమెన్ కు రైట్స్ ఇవ్వబడేరా. కలహాను రాజతరంగిణి ప్రకారంగా కాశ్మీర్లో ఉమెన్ పొజిషన్ కొంచెం బాగానే ఉంది. కాశ్మీర్ స్టేట్ లో, జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో కలహాను రాజధాని రూల్స్ ప్రకారం ఉన్నత ఉమెన్ పరిపాలనలోకి వచ్చారు. చాలా మంది ఉమెన్ ఉన్నారు, కౌలు కూడా ఉన్నారు కాశ్మీర్ లో. మరి అంతటా లేదు అలాంటిది, కాశ్మీర్ లో ఉన్నది. ఉమెన్ కొంత రైట్స్ ఉన్నాయి, ఉమెన్ రాజులుగా వచ్చారు. ఆంధ్రాలో కూడా రుద్రమదేవి వచ్చింది, రజియా సుల్తాన ఉమెన్ ఉంది, అక్కడక్కడ ఉన్నాయి కొన్ని. కానీ ఇన్ జనరల్ గా మాత్రం సింహాసనం మేల్కే పోతుంది, ఫిమేల్ రాదు. అక్కడక్కడ సింహాసనాలు వచ్చినాయి పాలిటిక్స్ లలో. ఉమెన్ కొన్ని పాలిటిక్స్ ఎప్పుడయ్యాయంటే పుత్ర సంతానం లేనప్పుడు, గణపతి దేవుడికి లేరు కాబట్టి రుద్రమదేవి. అలా పుత్ర సంతానం లేనప్పుడు కొంతమంది రాణులు అయినారు. ఇంకా తన కొడుకు మైనర్ అయినప్పుడు కూడా పాలిటిక్స్ లలో ఉమెన్ ఉంది. మైనర్ కింగ్ ఉన్నప్పుడు రాజ్య వ్యవహారాలన్నీ ఉమెన్ నడిపించేది, తల్లి నడిపించేది. రాజరికం తన వ్యవహారాలు తన చేతిలోకి తీసుకొని నడిపించేది, కొడుకు చిన్న వయసు. సో ఇలాంటిది పరిపాలనలలో కొన్ని ఎగ్జామ్షన్స్ రాయల్ ఫ్యామిలీస్ కి ఇవ్వబడ్డాయి. అక్కడక్కడ కాశ్మీర్ లో కొంత వ్యవస్థ ఉమెన్ కొంచెం బాగుంది. కానీ మిగతా ఇన్ జనరల్ ఉమెన్ వాజ్ సబార్డినేటెడ్. మన ధర్మశాస్త్రం, యజ్ఞవల్క ధర్మశాస్త్రం, మరి ఇలా ధర్మశాస్త్రాలలో ఉమెన్ కు మెన్ తో పాటు ఈక్వల్ రైట్స్ ఎక్కడా కూడా లేవు. జెండర్ రిలేషన్ ఏముందా అంటే మేల్ ఫిమేల్ మధ్యలో చాలా వ్యత్యాసం. హిందూయిజం అంటే ప్యాట్రియార్క్, మేల్ డామినేషన్ సొసైటీ. ఇప్పుడు కూడా మేల్ డామినేషన్ సొసైటీ. అర్థమైందా? ఉమెన్ ఉన్నటువంటి ఒక ఇది రిప్రొడక్షన్, అది భగవంతుడు ఇచ్చినటువంటి అలాంటి రిప్రొడక్షన్ ఉన్నటువంటి ఉమెన్ స్టేటస్ తక్కువగా చూపబడడం అనేది ఈ యొక్క హిందూయిజం మేల్ డామినేషన్ చేసినటువంటి వ్యవస్థ. ఉమెన్ ఈక్వాలిటీ లేకుండా చేసింది హిందూ సొసైటీలో. సో ఆ విధంగా ఉమెన్ ఆడ శిశువు జన్మిస్తే రాజపుత్రులు చేసుకొని వాళ్ళు అందాలను గట్టిగా చేసుకునేవాళ్ళు. రాజరికాలను ఉన్నత స్థితిలో తీసుకొచ్చే అవకాశం, మరి పరస్పర సహకారం ఓడించడం కోసం ఈ మ్యారేజ్ ఉంది. అదే రాజపుత్రుల్లో మాత్రం ఉమెన్ అంటే డౌరీ కూడా ఉంది. ఉమెన్ కు డౌరీ ఇచ్చేది కూడా ఉంది. మేల్ కు డౌరీ, మేల్ బ్రైడ్ అంటే పురుషునికి డౌరీ ఇవ్వాలి ఉమెన్. మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ డౌరీ ఇచ్చేది. డౌరీ సిస్టమ్ అంటే ఆన్ ది హోల్ ఉమెన్ వాజ్ డిగ్రేడెడ్ ఇన్ ది సొసైటీ. ఎక్కడెక్కడ
ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ లేదు, ప్రాపర్టీ రైట్ లో ఈక్వాలిటీ లేదు, విడోషిప్ లేదు, సతీ ప్రాక్టీస్ ఉండేది. మ్యారేజెస్ లో కూడా చూడండి, హయ్యర్ క్లాస్ మెన్ లోయర్ క్లాస్ ఉమెన్ చేసుకోవచ్చు, కానీ అప్పర్ క్లాస్ ఉమెన్ లోయర్ క్లాస్ మెన్ చేసుకోవడానికి వీళ్ళు శాస్త్రపరంగా అనుకుంటున్నారు. దాన్ని ప్రతిలోమ వివాహాలు నిషేధించారు. విద్యను ఉమెన్కు అందకుండా చేశారు, ప్రాపర్టీ రైట్స్ లేకుండా చేశారు, మ్యారేజెస్ లో ఫ్రీడమ్ లేదు. వాళ్ళకి మ్యారేజెస్ మోస్ట్లీ పెద్దవాళ్ళు నిర్ణయించిన. మరి ఈ అక్కడక్కడ ఉన్న చూడండి, ఏంటి ఏమంటారు దాన్ని, స్వయంవరం అక్కడక్కడ కనిపిస్తుంది, సొంతంగా వెతుక్కోవడం. కానీ అవి రేరుగా ఉంది, ఎక్కడెక్కడో కొంచెం రేరుగా ఉంది. మహాభారతం రామాయణంలో స్వయంవరం ఉన్నట్టుగా ఉన్నది. ఉమెన్ పొజిషన్, సీతా పొజిషన్ మంచిగానే ఉంది. కానీ రాముడు మేల్ డామినేషన్ కనిపిస్తుంది. చూడండి, వాడు అడవులు పోమంటే అడవులు పోవాలి, అగ్ని ప్రవేశం చేయాలంటే అగ్ని ప్రవేశం చేసింది సీతా. అంటే ఏంటి, రామాయణ కాలంలో కూడా ఉమెన్ సబార్డినేషన్ ఉంది. చూడండి, అంటే ద్వాపర యుగంలో కూడా పాండవులు మరి 5 భర్తలుగా ఉంచుకునే అధికారం ద్వాపర యుగంలో ద్రౌపదికి ఉన్నది. అంటే ఇది కొంత చేంజ్ అయింది. అంటే ఉమెన్ పొజిషన్ అంటే ఇలా, అంటే ఎక్కువగా బహుభార్తృత్వమే ఎక్కువగా ఉంది. బహుభర్తృత్వం చాలా వెరీ రేర్గా ఉంది. ఎక్కడ అదొక మహాభారతంలోనే బహుభర్తృత్వం ఒకటి చూపించబడింది, కానీ బహుభర్తలు లేరు. జనరల్ గా బహుభర్తలు లేరు. బహుభార్యలు చాలా రాజులందరూ కూడా ఎంతో మందిని భార్యలుగా ఉంచుకున్నాడు. వాళ్ళు కూడా రాజు చనిపోతే వాళ్ళు కూడా సతీ ప్రాక్టీస్ చేయాలట. అలాంటి వ్యవస్థ ఉంది. బహుభార్యలు ఉన్నారు, కంక్యూబెన్స్. మరి రాజు టెంపుల్ డాన్సర్ చూడండి, లోయర్ క్లాస్ వాళ్ళను టెంపుల్ డాన్సర్స్ గా పెట్టారు, లోయర్ క్లాస్ వాళ్ళని. సో అంటే లోయర్ క్లాస్ ఉమెన్ ఆ విధంగా అందరూ బలి పశువులు చేసినారని అర్థం. టెంపుల్ డాన్సర్ ఉండి అందరూ అనుభవించినారు. వాళ్ళకు కూడా కొంత ప్రాపర్టీ టెంపుల్లో ఉన్న ల్యాండ్ కూడా ఇచ్చారు బ్రతకడం కోసం. కానీ ఏదేమైనా వాళ్ళు ఎక్స్ప్లైట్ చేశారు. ఉమెన్ ఎక్స్ప్లైటేషన్ బై మేల్ అనేది సర్వసామాన్యమైన విషయం. ఈ విధంగా అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మేల్ డామినేషన్ సొసైటీ ఉమెన్ ఎక్స్ప్లైట్ చేస్తూనే ఉన్నారు. ఉమెన్ ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు. ఉమెన్ ఉద్యోగం చేస్తుంది, మేల్ ఉద్యోగం చేస్తాడు, ఫిమేల్ ఉద్యోగం చేస్తుంది, కానీ రైట్స్ లేవు. ఇంట్లో పోయి మళ్ళీ పని చేయాలి ఎవరు, ఫిమేల్. మరి మెన్ చేయడు. సో ఎక్కడ ఉంది ఈక్వాలిటీ? అంటే ఇప్పుడుందా? ఇప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఎప్పుడైనా ఉమెన్ సబార్డినేషన్ ఉన్నది, ఈక్వల్ రైట్స్ లేవు అని హిందూ సొసైటీలో యొక్క ఆస్తుల బేస్ మీద ల్యాండ్ లార్డిజం వచ్చింది. ఉన్నత వర్గాల ఆస్తులను అనుభవించి వాళ్ళ స్టేటస్ ఎక్కువగా ఉన్నది. లోయర్ క్లాస్ ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళ స్టేటస్ సమాజంలో తక్కువగా ఉన్నది. వివిధ వర్గాల వాళ్ళు వాళ్ళ ఆస్తులు లేకపోవడం వల్ల బానిసలు ఉన్నారు. మరి ఉమెన్ పొజిషన్ కూడా ఇండిపెండెంట్ రైట్స్ లేవు కాబట్టి బానిసలుగా బతకాల్సి వచ్చింది.